సిస్టర్ రాణి మరియా కేరళ రాష్ట్రంలో జన్మించారు. బదిలీ పైన మధ్యప్రదేశ్ ఉదయనగర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ప్రజలందరూ చాలా వెనుకబడి ఉన్నారు. వారికి చదవడం రాయడం కూడా రాదు. సిస్టర్ రాణి మరియా వారికి చదవడం రాయడం నేర్పించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ప్రారంభించారు. భూములను సదును చేయించి బోర్లు వేయించి పంటలు పండేలా వారికి సహకరించారు. దానితో సామాన్య ప్రజలు భూస్వాములుగా మారిపోయారు. అది చూసి ఆ ప్రాంతపు భూస్వాములు అసూయతో రగిలిపోయారు. ఆ ప్రాంత భూస్వామైన జీవన్ సింగ్ సామాన్య ప్రజలను భూస్వాములుగా మారుస్తున్న సిస్టర్ రాణి మరియను చంపాలి అని పన్నాగం పన్నాడు. సుమందర్ సింగ్ అనే యువకుడికి డబ్బు ఆశ చూపించి సిస్టర్ రాణి మరియను హత్య చేయాలి అని పురమాయించాడు. వారి ఎదురు చూస్తున్నట్లే వారికి మంచి అవకాశం వచ్చింది. సిస్టర్ రాణి మరియా కేరళకు వెళుతున్నారని తెలుసుకుని వారి హత్యా పథకం అమలుపరచడానికి పూనుకున్నారు. అది ఫిబ్రవరి 25, 1995. ఆమె ఇండోర్ భూపాల్ మీదుగా కేరళ రాష్ట్రానికి వెళ్లవలసిన రోజు అది. ఉదయాన్నే లేచిన రాణి మరియా తన ప్రాంతకాల ప్రార్థనలు ముగించుకుని అల్పాహారం తీసుకున్నారు. తర్వాత దేవాలయానికి వెళ్లి బైబుల్ చదివారు. భయపడవద్దు, నిన్ను నేను నా అరిచేతుల్లో చెక్కియున్నాను అనే వాక్యాన్ని ఆమె చదివారు. తర్వాత స్నేహ సదన్ మఠం నుండి బయలుదేరి బయటకు వచ్చారు. రాణి మరియకు తోడుగా సిస్టర్ రీనా రోజ్ కూడా బస్ స్టాండ్ వరకు వచ్చారు. సిస్టర్ రాణి మరియా వెళ్లవలసిన బస్సు ఆ రోజు రద్దు చేయబడింది. తర్వాత బస్సులో వెళ్లాలి అని భావించి కాన్వెంట్ లోకి తిరిగి వెళ్లే క్రమంలో ఓ బస్ కండక్టర్ వారికి కనిపించారు. తెలిసిన వ్యక్తి కావడంతో బస్సులో ఒక సీటు సిస్టర్ కు కేటాయించమని రీనా రోజ్ కోరారు.